హరే కృష్ణ. ధర్మరాజు ఇప్పుడు మణిసభను చూడడానికి వస్తాడు. దుర్యోధనుడు శకుని ఇద్దరు కలిసి మణిసభను చూపిస్తారు. చూపించి భోజనాలన్నీ అయిపోతాయి. ఇప్పుడు శకుని చెప్తాడు, భోజనాలన్నీ అయిపోయినాయి, ఇప్పుడు ఏం చేస్తాము, సరదాగా జూదం ఆడుకుందాము అని శకుని చెప్తాడు. ధర్మరాజు చెప్తాడు, క్షత్రియుడు రెండు పనులు చేయకూడదు, ఒకటి జూదం ఆడకూడదు, రెండు మోసం చేయకూడదు అని చెప్తాడు. శకుని అంటాడు, ఎందుకు అంత పెద్ద మాటలు మాట్లాడతావు, మోసం చేసామని ఏదో సరదాగా ఆడుకుందాము, భయపడుతున్నావా, ఇప్పుడే వచ్చిన రాజ్యం పోయిద్దని భయపడుతున్నావా అని, మోసం గీసం అని అంటావేంటి అని శకుని చెప్తాడనమాట. ధర్మరాజుని ఎలాగైనా జూదంలోకి లాగాలని ఆయన ప్రయత్నిస్తాడనమాట శకుని గురించి ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. ఆయన చేతిలో ఉన్న పాచకులు వాళ్ళ నాన్న యొక్క వెన్నుముకతో చేసినవి, అవి ఏమంటే అవి పడతాయి అనుకుంటారు కదా, కానీ అది కాదు. శకునికి తంత్ర విద్యలు వచ్చు, బ్లాక్ మ్యాజిక్ వచ్చు. ఆయన తంత్ర విద్యలు వశం చేసుకున్నాడు అనమాట. అందుకని ఆయన ఏమంటే అవి పడతాయి. వ్యాస మహాభారతంలో ఇదే ఉంది. నెక్స్ట్ జూదంలో ధర్మరాజు ఎలా ఆడతాడో నెక్స్ట్ వీడియోలో చెప్తా. హరే కృష్ణ.